ఎట పోతున్నాయి పెద్ద పని గెలం పని బాగుతున్నాయి. ఎట్లా పోతుందా అన్న బాగా పోతా నీకు కూడా రాదు ఎద్దులు? అవును అవును. ఎద్దులు ఎట్లా పోతాయి? అదే మీ పేరు? ఓకే. ఎద్దులు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి పత్తికొండ మార్కెట్లో ఏదైనా కట్టడానికి వచ్చారు. చూద్దాం చివరి దగ్గర. అవును. ఎక్కడి నుంచి వచ్చినారు మీరు? పెద్ద ఊళ్ళతో మార్కెట్ కూడా ఇప్పుడు ఏ విధంగా ధరలు కానీ సరుకు కానీ ఏ విధంగా వస్తుంది? సరుకులు అంటే మామూలు ఉంది, కాకపోతే వాతావరణం లేదు కాబట్టి అడిగే వాళ్ళు లేరు. ఏ దూర ప్రాంతాల వాళ్ళు కొంతమంది వచ్చి తీసుకుపోతున్నారు ఈ వారం వచ్చేసి. ఈ వారం దూర ప్రాంతాలు మొత్తం ఇది కూడా ఈ అరకు కట్టడం కానీ మన జిల్లా వరకే పరిమితమైందా ఇంకా చాలా వస్తున్నారు చూస్తాడు? ఇక్కడ వరకు అయితే మన జిల్లా వరకే పరిమితమైందే? లేదు, చాలా రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు, జిల్లాల నుంచి కూడా వస్తున్నారు, చూసి ఇక్కడ తీసుకెళ్తున్నారు. ఓకే. ఎందుకు అంత భరోసా ఇక్కడ? అంటే కట్టి చూసేది ఉంది కదా, అరకు కట్టేకి ఉంది ఇక్కడ, దానివల్ల భరోసా కట్టి చూసే ధైర్యం. ఓకే ఓకే రైట్. మీ పేరు ఊరు? నా పేరు బసవరాజు, పెద్దవల్తి. ఓకే రైట్, థ్యాంక్ యూ. నేమకల్ గ్రామ సర్పంచ్ గారు ఒక్కసారి 3 జతలు తీసుకొచ్చినా మార్కెట్కి పెట్టారు. 5 జతలు ఒక ఒంటి. ఇంకా నెల్లూరు వాళ్ళు వీళ్ళంతా ఇక్కడ వీళ్ళు ఆ బ్యాచ్ మొత్తం. ఎన్నైనా ఈసారి లోడ్ నీ అవ్వ మొత్తం అంతా నెల్లూరు 12 ఎద్దులు కొనేసారు అప్పుడే. అది వాళ్ళు ఇట్లే ఇక ఇది భరోసా ఎంత ఇస్తామంటే మన జిల్లా తరఫున మన పత్తికొండ తరఫున ఇది భరోసా. ప్రస్తుతానికైతే మార్కెట్లోనే యథావిధిగా లావాదేవీలు అయితే పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగే మార్కెట్ అంటే ఏదని చెప్పుకోవచ్చు? పత్తికొండ మార్కెట్. పత్తికొండ కట్ట. ఒకవేళ ఎద్దులు పోయినట్టు కూడా ఏ విధంగా చూసుకోవచ్చు? అవును, ఏది పోతుంది ఏది పండుకుంటుంది ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. ఇది నగర్ చెప్పారు కదా, ఇంకా తరచుగా మన దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకు కూడా మంచి భరోసా ఇవ్వగల ఏకైక మార్కెట్ పత్తికొండ మార్కెట్. ఇంకా ఆలస్యంలో మరొక వీడియోలో కలుసుకుందాం.